ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 11వ అధ్యాయం 28వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును, నీతిమంతులు సిగరాకు వలె వృద్ధి నొందుదురు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ వాక్యంలో నమ్ముకొనివాడు అనగా ధనమును నమ్ముకొనివాడు చూడము పాడైపోవును. చూడ లోకంలో చాలామంది వాళ్ళ జీవితాల్లో మరి అనుదినము ధనము మీద ఆధారపడతారు, ధనమును ఆశిస్తారు, దురాశ కలిగి ఉంటారు, ధనాపేక్షతో కొనసాగుతారు. మరి ధనమును నమ్ముకుంటే పాడైపోతారు, నాశనం అయిపోతారని లేఖనం సెలవిస్తుంది. మరి నీతిగా బ్రతికితే చిగురాకు వలె వృద్ధి నొందుదురు అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ధనమును నమ్ముకుంటా పరిశుద్ధ గ్రంథంలో మనం ఎంతోమందిని మనం చూడవచ్చు. వాళ్ళ జీవితాల్లో మరి ధనమును నమ్ముకొని ఎంతగానో పాడైపోయారు. ఉదాహరణకు గొప్ప దైవజనుడైన ఎలీషా యొద్ద శిష్యరికం చేస్తున్నటువంటి గెహాజీ యొక్క జీవితాన్ని మనం చూడొచ్చు. చూడము, మరి అతను ప్రవక్త దగ్గర ఉంటున్నప్పటికీ తన ఆలోచనలు, తలంపులు కూడా సమస్తం కూడా ధనం మీద దృష్టి పెట్టాడు. నయమాను ఇచ్చేటువంటి వస్త్రములు, వెండి, బంగారములను ఆశించాడు. అటమ్మటి పరిగెత్తాడు. చివరికి ఏం తీసుకొని వచ్చాడు? ఆ ధనాపేక్ష అతన్ని కీడులోనికి, నాశనంలోనికి నడిపించింది. తెల్లని కుష్టును తెచ్చుకున్నాడు. చూడండి, రెండవ వ్యక్తిని కనుక మనం చూస్తే 12 మంది శిష్యులు, వారిలో ఇస్కరియోతు యోధ కూడా ధనాపేక్ష కలిగి ఉన్నాడు. తను మరి చివరకు ధనాపేక్ష కలిగి ధనమును ఆశించి పాడైపోయాడు. యేసుక్రీస్తు ప్రభులు వారిని 30 వెండి నాణేలకు అమ్మివేసినట్లుగా చూస్తున్నాం. చివరకు తన జీవితంలో ఎంత ఘోరమైన శిక్ష, వెలుపటికి వెళ్ళి ఆ నాణెములను విసిరికొట్టి ఉరిపెట్టుకొని చనిపోయినట్లుగా చూస్తున్నాం. ఇలాగూ మనం పరిశుద్ధ గ్రంథంలో ధనాపేక్ష కలిగిన వారు అనేకులు వాళ్ళ ఆత్మీయ జీవితంలో పాడైపోయి నాశనం అయినట్లుగా మనం చూస్తున్నాం. మరి అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో కూడా కుటుంబాన్ని మనం చూడవచ్చు. మరి వారి జీవితంలో కూడా మరి ఇల్లు అమ్ముకున్నటువంటి వారి ఉండి కుటుంబం ఆ ధనమును దాచుకొని దైవజనుడి దగ్గర మరి సపీరా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎంతగానో నష్టపోయారు. ఒక్క దినమంది చనిపోయినట్లుగా చూస్తున్నాం. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం తేరి చూస్తే ఆకాను మరి ఆశించకూడదాన్ని ఆశించి బంగారు కమ్మి మరి ప్రశస్తమైన వస్త్రాన్ని గుడారములో దాచుకున్నాడు. చూడము, ఆకోరు లోయలో ఆకాను అగ్ని చేత కాల్చి చంపబడ్డాడు, తన సంతానం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ధనం మన వ్యక్తిగత అవసరాలకు అవసరమే, కానీ ధనమును ఆపేక్షగా కలిగి ఉండకూడదు. ధనమును నమ్ముకొనకూడదు. ధనమును మన అవసరాలకు చక్కగా వాడుకోవాలి. దాన్ని ఎలాగూ క్రమశిక్షణతో దాన్ని వాడుకోవాలో నేర్చుకోవాలి, కానీ దానినే నమ్ముకొని దాన్ని ఆధారం చేసుకొని ప్రభువును దూరం చేసుకోకూడదు. ప్రభువు అన్నిటినీ సృజించిన వాడు ప్రభువు గనక ఆయన్ను ఆధారం చేసుకుని ఆయన యందు నమ్మిక ఉంచాలి. అందుకే వాక్యంలో చెప్తాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కాబట్టి ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును, అయితే నీతిమంతుడిగా బ్రతికేటువంటి వాడు చిగురుటాకు వలె వృద్ధి నొందును. రే సహోదరి సహోదరుని, మన ఆధ్యాత్మిక జీవితంలో
నీవు నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉంటున్నావు? వెండి బంగారములను ధనమును ఆశిస్తున్నావా? అయితే నష్టపోతాం. దురాశ కలిగి ఉంటే, దాని అపేక్షతో మనం కొనసాగితే చివరికి నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. మన పితరులలాగా నశించారు. గెహాజీ, ఆకాను, మరి ఇస్కరియోతు యోధ, మరి అననీయ సప్పీరా ఏ విధంగా పాడైపోయారో మనం పరిశుద్ధ గ్రంథంలో చూసాం. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితాన్ని నీతిమంతులుగా ఉండి చిగుటాకులే వృద్ధి చెందే అనుభవంలో ఉన్నాం. ధనమును నమ్ముకొనక ప్రభువుని నమ్ముకుందాం. ఈ అనుభవం గొప్పది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మరొక శ్రేష్టమైన దినమును మాకు ఇచ్చి సజీవ లెక్కలు ఉంచినందుకు కృతజ్ఞతలు. వ్యాధిగ్రస్తులను బాగు చేయము. యవన కాల బిడ్డల భవిష్యత్తును దీవించము. ప్రభువా, అనారోగ్యంగా ఉన్న వారిని లేవనెత్తురండి. సంఘమును ఆత్మీయంగా కడుతురండి. స్వార్థపక్షముల ద్వారం గొప్ప కార్యములు జరిగించు. నూతన ఆత్మను సిద్ధపరిచి అయ్యా, మరి ధనాపేక్ష నుంచి సంపూర్తిగా నన్ను మమ్మల్ని విడిపించి సహాయం చేయమని నిన్నే నమ్ముకొని నీతిమంతులు ఉండి చిగుటాకు వలె వృద్ధి చెందుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.